హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మా పాప బర్త్‌డే అనమాట. సో, మా పాప బర్త్‌డేకి నేను ప్రతి ఇయర్ లాగానే ఏదో ఒక గిఫ్ట్ అయితే ఈసారి ఇవ్వాలనుకోలేదు. కొంచెం స్పెషల్‌గా అయితే ఉండాలనుకుంటున్నాను. సో, దానికోసమే ఇప్పుడు నేను ఈ గిఫ్ట్ అయితే తీసుకొచ్చాను. సో, నేనేం గిఫ్ట్ ఇచ్చానో అదెలా ఉందో మీరైతే చూడండి. లాస్ట్ వరకు అయితే చూడండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కూడా చెప్పేసేయండి. నాకు ఒక బాబు, ఒక పాప అనమాట. సో, నేను పాపకైతే ఎక్కువ దెబ్బలు పడుతుంటాయి. తిడుతూ ఉంటాను బాబు కన్నా. ఎందుకంటే వాడు కొంచెం చిన్న. సో, దానివల్ల ఈమేమనుకుంటుంది, ఈమంటే నాకిష్టం లేదేమో, నేను ప్రేమగా చూసుకోవట్లేదేమో అనుకుంటుంది. కానీ ప్రతి తల్లి బిడ్డల్ని ఎందుకు కొడుతుంది? తప్పు దారిలో పడకూడదు, తప్పుడడుగులు వేయకూడదు, మంచి దారిలో ఉండాలి, మంచిగా ఉండాలి అనే దాంతోనే ప్రతి తల్లి తన బిడ్డని కొడుతుంది, తిడుతుంది అంతే. అంతేకాని ప్రేమ లేక కాదు, ఇష్టం లేక అయితే అస్సలు కాదు. అది వాళ్ళకెప్పుడు అర్థమవుతుందంటే, వాళ్ళు బిడ్డల్ని కని వాళ్ళు ఒక అమ్మ అయితే అప్పుడు వాళ్ళకర్థమవుతుంది. ఎందుకు మన అమ్మ నన్ను కొట్టింది, తిట్టిందని అప్పుడు అర్థమవుతుంది. సో, అంతవరకు అర్థం కాదనమాట మనం ఎంత చెప్పినా కూడా. సో, మనం కూడా చిన్నప్పుడు అలాగనే ఆలోచించుంటాం. ఓకే. ఇప్పుడు నేనిచ్చిన గిఫ్ట్ చూడండి. సో, ఈ గిఫ్ట్ ద్వారా అయినా గూడా నేనెంతగా ఇష్టపడుతున్నాను, ఎంతగా లవ్ చేస్తున్నాననేది అర్థమవుతుందేమో అనేసి అనుకుంటున్నాను. ఇంకా అది ఆమెకే తెలియాలి. తిరుపతిలో బ్లడ్ ఆర్ట్ ఎక్కడుందో కనుక్కొని మరి వెళ్లి తన ఆర్ట్‌నయితే వేపిచ్చాను. చాలా బాగా అయితే వచ్చింది. నిజంగా నాకు చాలా బా నచ్చింది. సో, ఇప్పుడు మా తమ్ముడు కొన్ని వర్డ్స్ అయితే నా కూతురికి చెప్పాడు. అదేంటో వినండి. అది ఇప్పుడు రక్తం తన రక్తం చిందించి నిన్ను కన్నింది. ఇంకో కన్న రోజుకి రక్తం చిందించి నీ ఫోటో కన్ని. మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై. టేక్ కేర్.